మీరు కొట్టినా చంపినా నా సిద్ధాంతాల నుండి నన్ను వెనక్కి జరిగేదే లేదు. సార్ అసలే కస్టడీలో కూడా లేడు. రేపెల్లుండి ఏమైనా ప్రాబ్లం అయితే రిస్క్ అవసరమా సార్ మనకి? ప్రసాద్, నువ్వు ఎప్పుడైనా ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏదైనా ఆఫీసర్ని కానీ ఎప్పుడైనా పనిష్ చేయడం లేదా ట్రాన్స్ఫర్ చేయడం ఎక్కడైనా చూసావా? చేస్తుంటే ఒకటో రెండో ఉంటాయి. ఎవ్రీ 5 yearsకి వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉన్నాయి సార్. కనీసం మనకి జాబ్ అన్న మిగులుతుంది కదా సార్. 4 ల్యాండ్ మైన్స్, 23 మంది పోలీసులు, 2 ఎమ్మెల్యేలు, ఒక సోషల్ వర్కర్ని చంపారు వీళ్ళు. అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో నువ్వు నాకు చెప్తావా? ఐ నో వాట్ ఈస్ మై డ్యూటీ. నీ సిద్ధాంతాన్ని నేను చావుదాకా తీసుకొచ్చి ఇంకేమైపోయిందో దానివల్ల? ఏమైనా సిద్ధాంతాలు ఉంటే ప్రాణాలు నిలిపాలి, కానీ నా సిద్ధాంతాలు, నా లక్ష్యాలు నాకు చావుకు కోరినా అందుకు నేను సిద్ధమే. రియలీ స్పిరిటెడ్. నీ సిద్ధాంతాల వల్ల నువ్వు చేస్తే చావు, కానీ ఎదుటి వాళ్ళని చంపే అధికారం నీకెవరు ఇచ్చారు? ఇదే మాట 10 నిమిషాల తర్వాత చెప్తావా? చాలా తీరా పోయి చంపడానికే కదా వచ్చావు, ఇంకెందుకు? విప్లవం ఆ వర్డ్ చెప్పుకొని ఏదో బాగా హై వస్తుంది కదా నీలో. ప్రసాద్, చూడవయ్యా, వీళ్ళు తెగింపు చూడు. చావుకి దేనికైనా తెగించడానికి రెడీగా ఉన్నారు, కానీ మనం వీళ్ళు చూసి నేర్చుకోవాలయ్యా. మనం చాలా నేర్చుకోవాలి. మీ బాధ్యతల కోసం, ఉద్యోగాల కోసం మీరు బతకండి. నా సిద్ధాంతాల కోసం నేను చేస్తా. ఇదే మీకు నాకు ఉన్న తేడా. Don't teach me! సార్, ఇంకా దొరకలేదు. దొరుకుతుంది సార్, పని జరుగుతుంది. రమేష్, శత్రుశేషం ఉండకూడదు. అలాగని మనం తలదించుకోకూడదు. మన చేతికి మట్టి అంటకూడదు. మనకు 10 నిమిషాలు టైం ఉంది. యుద్ధం ముగిసినా శాంతి కావాలన్నా